హాయ్ గైస్, నేను మీ అజాని. గైస్, రీసెంట్గా దసరాకి అయితే నాగార్జున సాగర్ వెళ్ళానని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. ఆ సాగర్ డ్యామ్ దగ్గరగా అయితే వెళ్ళాను. లెఫ్ట్ సైడ్కి ఆనుకుని ఒక పెద్ద రోడ్డు అయితే ఉంటుంది. ఆ రోడ్డు పక్కనే చాలామంది అయితే రకరకాల చేపల ఫ్రైలు, మొక్కజొన్న పొత్తులు, పుచ్చకాయలు అయితే అమ్ముతున్నారు. అలాగే జ్యూస్ పాయింట్లు కూడా పెట్టారు, బత్తాయి జ్యూస్ పాయింట్లు. ఇక్కడ ఈ పెద్దమ్మను చూస్తున్నాం కదా, ఈ పెద్దమ్మ చేసే విధానం అయితే స్పైసీగా నాకు బాగా నచ్చింది. అందు గురించి ఇక్కడైతే నేనైతే ఒక చేప అయితే తీసుకున్నాను. అది కనిపిస్తున్న చేప ఉందో చూసావా, అది మనకే. అందులో సాల్ట్, కారం కలిపిన కారం ప్లస్ ఒక ఆనియన్స్, లెమన్ ముక్కలు అయితే వేసింది. ఆ రెండు కలుపుకొని అయితే నేను తీసుకెళ్ళాను మన బండి దగ్గరికి. అయితే చూడండి ఎన్ని ఆనియన్స్ వేస్తున్నారు, ఎన్ని లెమన్ ముక్కలు వేస్తున్నారు చూడండి. మీలో ఎంతమంది ఇలా నాగార్జున సాగర్ దగ్గరకు వచ్చేసి ఇలా ఫ్రై చేసిన చేపలు తిన్నారో తప్పకుండా కామెంట్ చేయండి గైస్. అది కొన్ని చూసారా, నేనైతే డ్యామ్ ఎదురుగా బండి మీద పెట్టుకుని అయితే తిన్నాను. గైస్, చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు, కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మాకు కూడా బాగుంటుంది కదా. మరిన్ని వీడియోలు మీకు అందించడానికి కొంచెం బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు. ఇంకా ఫ్రై చేపను అయితే తిందాం రండి. చూడండి వేడివేడిగా వేగింది కదా, కాలుతుంది ఇక్కడ. ఇప్పుడైతే చేప అయితే ఫ్రై చేసుకున్నాం గైస్. అదే పాంప్లెట్ చెప్పంటారు కదా, అది చాలా స్పైసీగా చేసింది. టేస్ట్ మాత్రం నిజంగా చాలా సూపర్ ఉంది. లెమన్స్, ఆనియన్స్, కారం మంచిగా నీట్గా వేసింది. చూడండి ఎంత బాగుందో. వ్యూ పాయింట్లో తింటున్నా, చాలా బాగుంది. కింద కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి.